ఒక్కొక్కసారి మన విషయంలో తల్లిదండ్రులు తీసుకునే డెసిషన్స్ అనేవి కరెక్ట్గానే ఉంటాయా? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపారు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా సంతోషంగా ఉందా అంటే తన జీవితం మొత్తం తలకిందులుగా అయిపోయింది. తను ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్లలాగా రెడీ అవుతున్న తన భర్తను చూసి తనకి బుర్ర పని చేయడమే మానేసింది. అసలు తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దీనికి కారణం ఏంటి, అసలు ఏం జరిగిందో అని తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. సో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిలందరూ కూడా తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము. నా పేరు నీలిమ, మాది యానం. మేం మొత్తం ముగ్గురము, అన్నయ్య, అక్క, నేనే మా ఇంట్లో ఆఖరిదాన్ని. అన్నకి ఇంకా పెళ్లి కాలేదు, అక్కకి పెళ్ళైపోయింది, ఆమెకు కూడా 3 పిల్లలు. తను వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగానే ఉంది. ఇంకా ఇంట్లో అన్నయ్య, నేను, అమ్మ, నాన్న ఉండేవాళ్ళము. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటికి దగ్గరలోనే ఒక హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. నాకొచ్చే శాలరీలో సగం ఇంట్లోకి ఇస్తూ సగం నేను పెట్టుకునేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అప్పుడే నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తను నేను ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాము. ఇద్దరం ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నాం. అంతా హ్యాపీగానే ఉంది. కానీ ఒకరోజు మా నాన్న నాకు ఒక సంబంధం తెచ్చారు. నేను ఈ విషయం అబ్బాయికి చెప్పాను. ఆ తర్వాత తను మా అమ్మతో మా గురించి చెప్పాడు. మా అమ్మని ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. కానీ మా అమ్మ వాళ్ళది వేరే క్యాస్ట్ అవ్వడంతో వాళ్ళు ఒప్పుకోలేదు. మేబీ ఒకవేళ మా నాన్నతో కూడా మాట్లాడి ఉంటే ఒప్పుకునేవారేమో. కానీ అమ్మ వేరే క్యాస్ట్ కదా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేస్తారేమో అనే ఒక చిన్న భయంతో ఆ అబ్బాయిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. దానికి తను కూడా సరే మనం కలవడం వల్ల మీ అమ్మ ఏమైనా చేసుకొని చనిపోతుందేమో అన్న భయంతో ఇంకా నాతో మాట్లాడడం కూడా మానేశాడు. తను కూడా నా దృష్టిలో బ్యాడ్ అవ్వాలని వేరే అమ్మాయితో ఉన్నట్టు, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ నా గురించి బ్యాడ్గా చెప్పినట్టు చాలా క్రియేట్ చేశాడు. కానీ ఆ అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాడు. తను నా దృష్టిలో బ్యాడ్గా ఉండాలని అవన్నీ చేశాడు. కానీ అవన్నీ నేను నమ్మలేదు. ఎందుకంటే తనతో నా ప్రేమ దాదాపు 6 ఇయర్స్. ఆ తర్వాత తను కూడా నన్ను ఆ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాడు. నేను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, అతనికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళు చూసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ దేవుడు నన్ను ఎందుకు బతికించాడో కానీ నేను ఏ ప్రాబ్లం లేకుండా క్యూర్ అయ్యాను. ఇది జరిగిన 3 నెలల వరకు ఇంట్లో పెళ్లి మాటే రాలేదు. ఆ తర్వాత మా నాన్న నాతో కూర్చొని ఒకసారి మాట్లాడారు. చాలా మంచి సంబంధం. అబ్బాయికి అమ్మా నాన్న లేరు. అతనికి అక్క అన్న మాత్రమే ఉన్నారు. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరికి వారే ఉన్నారు. అబ్బాయి ప్రెసెంట్ బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాడు. అక్కడే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అని చెప్పారు. అలాగే అబ్బాయికి ఆస్తి కూడా బాగానే ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు మా నాన్న. నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు నాన్న అని చెప్పాను. కానీ మా నాన్న నువ్వు హ్యాపీగా ఉంటావమ్మా, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాకు కూడా నువ్వు అలా ఉంటే మేము కూడా చూసి ఏ బాధ లేకుండా ఉంటాము అన్నారు. మా అక్క ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది. మా అక్క అంటే వాళ్ళ అత్తకి నచ్చదు, అయినా కూడా తనతో పర్లేదన్నట్టే ఉంటారు. ఏమైనా గొడవ జరిగితే మా అక్కే తప్పు చేసింది, నీ వల్లే ఇదంతా అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. అందుకే నాన్న అక్క అలా ఉంది, మేము చెప్పినా వినకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, నువ్వైనా మా మాట విని ఈ పెళ్లి చేసుకో అని చెప్పారు. సరే వాళ్ళని ఒకసారి ఇంటికి రమ్మని చెప్తాను, ఆ అబ్బాయిని చూడు అంతే, మళ్ళీ నేనే వద్దు అని వాళ్ళకి చెప్తాను అని అన్నారు. సరే మీకోసం పెళ్లి చూపులకు ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకున్నాను. ఈలోపు నేను లవ్ చేసిన అబ్బాయిని కాంటాక్ట్ అవుదామని చాలాసార్లు ట్రై చేశాను. కానీ ఈ అబ్బాయి నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను లవ్ చేయలేదు, టైం పాస్ చేశాను అని నా మీద అరిచాడు. ఇంకా నేను కూడా ఏం చేయలేక సరే అని పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. వాళ్ళు ఒకరోజు మా ఇంటికి వచ్చారు నన్ను చూడ్డానికి. నేను వాళ్ళందరికీ బాగా నచ్చాను, ఆ అబ్బాయికి కూడా నచ్చాను అని వాళ్ళు అప్పుడే మాకు చెప్పేశారు. నాన్నేమో మేము తర్వాత చెప్తామని వాళ్ళని పంపించేశారు. ఆ తర్వాత నేను నార్మల్గానే జాబ్కి వెళ్ళొస్తున్నాను. ఒక వారం తర్వాత మా ఇంట్లో వాళ్ళు మేము ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చూడ్డానికి అని చెప్పారు. అదేంటి మీరు నో చెప్పలేదా వాళ్ళకి అంటే, ఇంకా లేదు, ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు అదంతా చూసి నో చెప్పి వస్తాం అని నాతో చెప్పి వెళ్ళారు.
నేనేమో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి నైట్ 8, 9 అలా అవుతుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తుంది. అదేంటమ్మా ఈ టైంలో ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నావు అని అడిగాను. దానికి మా అమ్మ రేపే నీకు ఎంగేజ్మెంట్ అని చెప్పింది. ఒక్కసారిగా నా బుర్ర పని చేయలేదు. ఏంటమ్మా మీరు నాతో చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అని అడిగాను. లేదు, అబ్బాయి సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది, అందరూ మంచోళ్లే అని చెప్పారు. లేదు లేదు నేను ఈ పెళ్లి చేసుకోను, నా వల్ల కాదు అని గట్టిగా అరిచి ఏడుస్తున్నాను. ఇంకా మా అమ్మ వచ్చి నా పక్కన కూర్చొని, అమ్మ ఇట్లా అక్కకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ కూడా అంత మంచిదేనమ్మా, బాగుందమ్మా, పెళ్లి చేసుకో. నేను కూడా ఫస్ట్ వద్దనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ అంతా దగ్గర నుంచి చూశాను కదా. ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ కూడా చేశాము. అబ్బాయి గురించి ఎవ్వరు నెగిటివ్గా అయితే చెప్పలేదు, అందరూ పాజిటివ్గానే చెప్పారు. తనకున్న ప్రాపర్టీస్ అవన్నీ చూపించారు. ఇప్పుడు ఆ అబ్బాయిని కనుక ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్కదానివే ఉంటావు, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావనే ఉద్దేశంతోనే మేము అక్కడ మాటిచ్చాము. ఇప్పుడు నువ్వు కాదని చెప్పి ఇక్కడ గోల పెట్టేసి ఏడ్చుకుంటూ ఉంటే, మేము ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చొచ్చాం కదా మా కూతురు మా మాటే వింటుందని. ఇప్పుడు నువ్వు కాదనేసరికి నేను వాళ్ళకి ఏ మొహం పెట్టుకొని చెప్పగలను ఈ పెళ్ళొద్దని. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకోండి అని నా తల తీసేసినట్టుంటుంది, నేను చచ్చిపోయినట్టే లెక్క అన్నట్టు కొంచెం బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడింది మా అమ్మ. ఇంకా నేను కూడా చేసేదేం లేక సరే అని అన్నాను. నేను లవ్ చేసిన అబ్బాయికి కూడా ఈ విషయం చెప్దామని చాలా ట్రై చేశాను, కానీ అబ్బాయి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వచ్చింది. అక్కడ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా నాకు ఎంగేజ్మెంట్ అంటున్నారు, పొద్దున్నే 8 నుంచి 9 లోపల నాకు ఎంగేజ్మెంట్ అయిపోతుందంట, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకసారి అతనికి చెప్పమని చెప్పాను. ఆ అబ్బాయికి చెప్పినా కూడా ఆ అబ్బాయి దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేదు. కనీసం నా ఫ్రెండ్స్ని కూడా నేను ఇన్వైట్ చేసుకోలేదు, నాకు ఎంగేజ్మెంట్ ఇట్లా ఉంది అని అసలు ఎవ్వరికి కూడా తెలీదు. ఇంకా వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అబ్బాయిని నేను చూడడం అదే ఫస్ట్ టైం. నేను పెళ్లి చూపుల్లో కూడా కనీసం అబ్బాయి ఫేస్ కూడా చూడలేదు. ఎంగేజ్మెంట్ అప్పుడు చూశాను. అతను నాకన్నా పెద్దోడు, నాకన్నా 7-8 ఇయర్స్ పెద్దోడంట. పర్లేదు ఎంగేజ్మెంట్ అయిపోయిందని. ఆ తర్వాత కూడా నేను ఏడ్చుకుంటూనే ఉన్నాను. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఈ అబ్బాయితో అస్సలు మాట్లాడలేదు, నేను అతనితో కాంటాక్ట్లో కూడా లేను. ఒకరోజు నాకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఇతనే చేసింది. మరి నా నెంబర్ ఎలా తీసుకున్నాడో నాకైతే తెలీదు. ఇంకా లిఫ్ట్ చేసి మాట్లాడితే, ఇట్లా ఆ రోజు నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కదా ఆ అబ్బాయిని నేను అని చెప్పి మాట్లాడాడు. చెప్పండి అంటే అతను కొంచెం నార్మల్గానే మాట్లాడాడు. ఆ తర్వాత తను నాతో ఒక మాట అన్నాడు, నాకు అమ్మ లేదు నాన్న లేడు, నేను చేసుకునే అమ్మాయిని నేను ఒక అమ్మలాగే ట్రీట్ చేస్తాను అని చెప్పాడు. సరేలే అన్నాను. ఆ తర్వాత నేను ఇదే మాట తీసుకెళ్ళి చెప్దామని నేను లవ్ చేస్తున్న అబ్బాయికి నా నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే తను లిఫ్ట్ చేశాడు. ఇట్లా నేనే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, అబ్బాయి నాతో మాట్లాడాడు, నాకు ఫోన్ చేశాడు అని చెప్తే, ఇంకా తనన్నాడు, మంచోడే అయితే నిన్ను ఒక అమ్మలాగా చూసుకుంటాడు, నాకన్నా బాగా చూసుకుంటాడు, నువ్వు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకో, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నేను కూడా ఇక్కడ అంతే హ్యాపీగా ఉంటాను, నువ్వు నా గురించి బాధపడుతూ కూర్చోవద్దు, మన లైఫ్లో ఇదే లాస్ట్ మూమెంట్ అనుకో అని చెప్పేసి అబ్బాయి కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఆ తర్వాత తను పెళ్లి చేసుకో అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాడు. నేనేమో మన లవ్ మ్యాటర్ని అబ్బాయికి చెప్పేస్తాను అంటే, ఇతనేమో వద్దు అని నా చేత ప్రామిస్ చేయించుకున్నాడు. నువ్వు కనుక చెప్తే నా మీద ఒట్టే అని ఒట్టు పెట్టించుకున్నాడు. అందుకని నేను కూడా ఆ అబ్బాయికి మా లవ్ మ్యాటర్ గురించి ఏం చెప్పలేదు. ఇక్కడేంటంటే నన్ను పెళ్లి చూపులు చూసుకొని వెళ్ళిన తర్వాత అటుపక్కన వాళ్ళు ఎలా ఉన్నారంటే, తొందరగా పెళ్ళైపోవాలి అని చెప్పేసి డైలీ ఫోన్ చేసేది, డేట్లు మంచిగా ఉన్నాయని చెప్పి మా నాన్నని అడిగేది. ఇంకా అలా అనమాట, ఈ రోజు మంచి రోజు ఉందంట పెళ్లి పెట్టుకుందాం, ఈ మంత్లో ఈ డేట్ బాగుందంట, ఇది ఆషాఢం అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా పెళ్లి పెట్టేసుకున్నారు. అప్పటికి మా నాన్న దగ్గర పెళ్లి చేసే అమౌంట్ అయితే అంత లేవు. ఇంకా మా నాన్న, మా దగ్గర డబ్బులు లేవండి, మేము ఇప్పుడే పెళ్లి పెట్టుకోము, ఇంకా కొద్ది రోజుల తర్వాత మేము కొంచెం లేటుగా పెట్టుకుంటాము అంటే, వాళ్ళేమో లేదు పెళ్ళైతే ఈ టైంలోనే పెట్టుకుందాము, ఆల్రెడీ మేము పెళ్లి షాపింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి, చేస్తున్నాము, కావాలంటే మేమే మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు మా నాన్నకి కొంచెం అమౌంట్ ఇచ్చారంట.
అది వాళ్ళెప్పుడు ఇచ్చారో ఎంత ఇచ్చారో కూడా నాకు తెలీదు. ఆ తర్వాత మా నాన్న వాళ్ళ దగ్గర ఆ అమౌంట్ తీసుకొని ఇంకా పెళ్లి పనుల్లో యూజ్ చేసుకున్నాడు. పెళ్ళి అయితే అయిపోయింది. ఓకే, నార్మల్గానే ఉన్నాను నేను. ఆ అబ్బాయికి నా లవ్ మ్యాటర్ చెప్దామా వద్దా అనే ఒక మైండ్ సెట్తోనే నేను అంతవరకు ఉన్నాను. జస్ట్ ఒక స్ట్రేంజర్ లాగే ఫీల్ అయ్యాను, కానీ నా లైఫ్ పార్ట్నర్గా అయితే నేను అతనితో ఫీల్ అవ్వలేదు. జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళి అన్న మ్యాటర్ని అంత తొందరగా తీసుకోలేకపోతున్నాను. లోపలుంది ఇదంతా, కానీ బయటకి మాత్రం నేను నార్మల్గానే ఉన్నాను. బయటకి చూపించలేకపోతున్నాను. అతనితో మాట్లాడడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉండేది. అయినా సరే నేను అక్కడ నిల్చున్నా, ఒక చచ్చిన శవంలాగా నిలబడ్డాను. పెళ్ళైతే అయిపోయింది. ఇంకా అన్నీ జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. టెంపుల్స్కి పిలుచుకొని వెళ్ళారు. మాకు పెళ్ళైన ఒక 15 to 16 డేస్ వరకు ఏదో పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఒకరోజు ఫస్ట్ నైట్ పెట్టుకున్నారు. ఆ ఫస్ట్ నైట్ రోజు నేను మా ఫ్రెండ్ని పట్టుకొని చాలా గట్టిగా ఏడ్చాను. నా హస్బెండ్ అయితే నా ముందే ఉన్నాడు. నేను నా హస్బెండ్ ఉన్నాడని చూడకుండా నేను నా ఫ్రెండ్ని పట్టేసుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాను. కనీసం ఆ అబ్బాయి చూసి కూడా నన్ను ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. మరెందుకో తెలీదు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకా రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మాకు ఫస్ట్ నైట్ జరిగింది. సో ఫస్ట్ నైట్ అయితే ఏం జరగలేదు, బట్ నార్మల్గా అయితే మేమిద్దరం ఉన్నాము. కొంచెం టైం అడిగాను నేను, నీతో కొంచెం మింగిల్ అవ్వడానికి నాకు టైం కావాలి. ఈ పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. నేను పెళ్ళైన షాక్లోనే ఉన్నాను. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అని కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అని చెప్తే అతను కూడా ఓకే పర్లేదులే, నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, ఇప్పుడేమొద్దు, మనం కూడా కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము, ఓకే అన్నట్టు. ఆ తర్వాత తనతో పాటు నన్ను బెంగళూరుకి తీసుకెళ్ళాడు. ఇంకా నేను కాపురానికి వెళ్ళాలన్నమాట ఆ రోజు. ఇక్కడి నుంచి నా లైఫ్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది. ఎంతలా అంటే అంతలా రివర్స్ అయిపోయింది. మాకిక్కడ ఏం చెప్పారంటే, అక్కడ నేను మా హస్బెండ్ మాత్రమే ఒక చోటు ఉంటాము, మిగతా వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోనే ఉంటారు. మాకంటూ ఒక సపరేట్ ఇల్లు ఉంటుంది, మేమిద్దరమే ఉండాలన్నట్టుగా చెప్పారు. సరేలే అని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే, నేను నా ఇంట్లోనూ ఉంటూ మా అత్త వాళ్ళ ఇంట్లోనూ పని చేసుకుంటూ నేను 2 ఇల్లులు కవర్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా ఇంట్లో నేనే పని చేసుకోవాలి, నా ఇంట్లో నేనే వండుకోవాలి, మా అత్త వాళ్ళ ఇంటికి నేనే వెళ్ళాలి, మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా నేనే వంట చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వెళ్ళిన 1-2 రోజులు నన్ను బాగానే ట్రీట్ చేశారు అందరూ. పెద్దగా ఏం ప్రెషర్ లేదు, వాళ్ళే వండి పెట్టారు. నేను మా ఇంట్లో పని చేసుకునేదాన్ని. మా ఇల్లు ఎలా ఉంటుందంటే 3 floors, కిందంతా షాపులు ఉంటాయి. 2nd floorలో మా అత్త వాళ్ళు ఉంటారు, 3rd floorలో మేముంటాము. మేముండే ఇల్లు ఎలా ఉంటుందంటే చిన్న రూమ్స్ 2 ఉంటాయి. మెయిన్ డోర్కి ఎదురుగా వాష్రూమ్ ఉంటుంది చిన్నగా. బయట స్పేస్ అయితే బాగుంటుంది, పడుకోవడానికి షెడ్ లాగా వేసుకున్నాము. దాని పక్కనే చిన్న స్టెప్స్ ఉంటాయి బయటికి రావడానికి. ఆ స్టెప్స్కి కూడా ఒక డోర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంది. ఇంకా కామన్గా పొద్దున్నే లెగవగానే మా హస్బెండ్కి క్యారేజ్ కట్ ఇవ్వడం, కాఫీ ఇవ్వడం చేసేదాన్ని. అతను వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో వంట చేసుకొని మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వంట చేసి పని చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేదాన్ని. మా ఇంటికి వచ్చి తినేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పనిచేసి ఇట్లా రొటేషన్గా ఒక 2 నెలలు నా లైఫ్ ఇలాగే గడిచిపోయింది. ఒక రోజు ఏమైందంటే, మా ఇంట్లో ఫ్యాన్ చెడిపోయింది. ఇంకా వేడిగా ఉందని చెప్పి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసుకున్నాము. కిటికీలు, మెయిన్ డోర్ అవన్నీ ఓపెన్ చేసి మెయిన్ డోర్కి అడ్డంగా నేను మా వారు పడుకొనున్నాము. అయితే నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్గా నాకెందుకో మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే మా హస్బెండ్ లేచి కూర్చొని నన్ను సీరియస్గా చూస్తున్నాడు. కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. తను అలా నా వైపే చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నా బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేసాయి. ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగితే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్నే సీరియస్గా చూస్తున్నాడు. ఇంకా నాకు భయం వేసి ఇంకా వెంటనే లైట్ ఆన్ చేశాను. ఏమైంది అని చెయ్యి పట్టుకొని కొడితే అప్పుడు మాట్లాడాడు. ఏం లేదులే పడుకో అని సీరియస్గా చెప్పాడు. ఫస్ట్ టైం నేను అలా ఎక్స్పీరియన్స్ చేయడం నాకైతే చాలా భయం వేసింది. ఆ రోజు రాత్రంతా నాకు అసలు నిద్రే పట్టలేదు. నేను అటువైపు తిరిగి ఆ రోజు నైట్ అంతా ఆకాశం వైపు చూస్తూ గడిపేశాను.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తనని లేపాను. తను నార్మల్గానే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను మాత్రం నైట్ జరిగింది కలనా లేక నిజమా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకా సరేలే అని అక్కడితో వదిలేశాను. ఇంకా చిన్న చిన్నగా కొద్ది రోజులు గడిచాక అతని బిహేవియర్లో చేంజ్ వచ్చింది. అసలు ఎలా అంటే నా చెయ్యి పొరపాటుగా తగిలినా అనీజీగా ఫీల్ అయ్యేవాడు. పక్కన కూర్చుంటే దూరం వెళ్ళిపోమ్మనేవాడు. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు మా వారు తనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే పడుకొనున్నారు. నేనేమో మా అత్త వాళ్ళ ఇంటికి కిందకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి కర్రీస్ తీసుకొని వస్తుంటే మా ఇంట్లో డోర్ సౌండ్ వచ్చింది. నేను ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ చేసుంది. ఏంటి డోర్ వేసుకొని లోపలేం చేస్తున్నాడా అని క్యూరియాసిటీతో ఇంకా చప్పుడేం చేయకుండా మా డోర్కి ఒక చిన్న హోల్ ఉంటుంది, అందులో నుంచి చూశాను. మా ఆయన లోపలేం చేస్తున్నాడంటే అద్దం ముందు కూర్చొని లిప్స్టిక్ పెట్టుకుంటూ ఐలైనర్ వేసుకుంటూ నా రెడ్ అండ్ బ్లూ కలర్ చీరను కప్పుకొని ఆ అద్దంలో చూసుకొని మురిసిపోతున్నాడు. అది చూసి నాకు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఆ సీన్ని చూసిన తర్వాత నోటి నుంచి మాట కూడా రాలేదు. నా చేతిలో ఉన్న కర్రీస్ అన్నీ కింద పడిపోయాయి. ఇంకా డోర్ గట్టిగా కొట్టాను ఓపెన్ చేయమని. నేను కొట్టిన డోర్ సౌండ్కి అతను ఏం చేశాడంటే వెంటనే పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి మొహమంతా కడుక్కొని వచ్చాడు. ఆ కట్టుకున్న చీరని మా ఫ్రిడ్జ్ వెనకాల కొంచెం స్పేస్ ఉంటుంది, దాని వెనకాల దాచేశాడు. ఇంకా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి కర్రీస్ ఎందుకు కింద పడేసావు అని అడిగాడు. చెయ్యి జారింది అని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు లోపల డోర్ పెట్టుకొని అని అడిగితే నేను నిద్రపోతున్నాను, నాకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు తలుపు కొట్టగానే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత కూడా నాకు ఇంట్లో 2-3 సార్లు ఏదో ఒక నల్లటి ఆకారంలాగా కనిపించేది. నేను వంట చేసుకుంటున్నప్పుడు నా వెనకాలే ఎవరో వచ్చి నిలబడినట్టు అనిపించేది. అప్పటి నుంచి కూడా ఇంట్లో ఏదో నెగిటివ్గా ఉందేమో అన్న భయం వేసేది. ముఖ్యంగా మా ఆయన ఆడవాళ్ళలాగా రెడీ అవ్వడం చూసాక నాకు ఇంకా భయం వేసింది. ఆ తర్వాత నేను మా అత్తకి, మా మామకి, మా చిన్నమామకి, మా చిన్నత్తకి అందరికీ కాల్ చేసి మాట్లాడాను. ఇట్లా ఉంది పరిస్థితి, మీరు ఒక్కసారి రండి, నమ్మండి నేను చెప్పేదంటే వాళ్ళెవ్వరూ కూడా అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళస్సలు నా మాట వినడానికి కూడా రెడీగా లేరు. మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు, మా అబ్బాయి అలా చెయ్యడు, మా అబ్బాయికి ఎందుకు దయ్యం పడుతుంది అని అన్నారు. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను, మాకు పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది, కానీ మా మధ్య ఫిజికల్గా ఇప్పటి వరకు ఏం అవ్వలేదు అంటే కనీసం మీ అబ్బాయి ఎప్పుడు కూడా టచ్ చేయడానికి కూడా నన్ను ట్రై చేయలేదు. ఎందుకన్నా మంచిది ఒకసారి వెళ్ళి చూపిద్దాం అత్తమ్మ, నేనే దగ్గరుండి చూపిస్తాను, నాకు తోడుగా రండి అన్నా కూడా వాళ్ళు రాము అంటున్నారు. కనీసం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా కూడా వాళ్ళు లేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకు పోతావు మీ ఇంటికి, ఏమన్నా పండగలా, నువ్వేమన్నా కడుపుతో ఉన్నావా నేను పంపించడానికి అని చెప్పి ఇలా రూల్స్ మాట్లాడుతున్నారు. 3 days వరకు కూడా నేను వాళ్ళతో రిక్వెస్ట్గా మాట్లాడాను, రిక్వెస్ట్ చేశాను, అయినా ఒప్పుకోలేదు. పైగా నన్నే తిట్టారు, నన్నే చాలా మాటలు అన్నారు. నువ్వు చేసిన పాపాలకి నా కొడుక్కి శిక్ష వేస్తున్నావా నువ్వు అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇంకా దాంతో మా అమ్మకి ఫోన్ చేసి ఇంకా బాగా ఏడ్చాను. అమ్మ ఇట్లా ఉంది, వాళ్ళు ఇలా ఇలా అంటున్నారు, నీ దగ్గరికి వస్తానంటున్నా కూడా వాళ్ళు నన్ను రానివ్వడం లేదు మా, వద్దు నువ్వేం పోవద్దు, ఒకవేళ నువ్వు పోయావంటే మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండు, నువ్వు అసలు ఇక్కడికి రావద్దు అని చెప్పి కండిషన్లు పెడుతున్నారమ్మా అని చెప్తే మా అమ్మ కూడా సరే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతానులే అని చెప్పింది. మా అమ్మ కూడా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అయ్యో అట్లా ఏం లేదు, నేనే పొమ్మన్నానమ్మా, మీ కూతురే రానంటుంది, ఏమో మళ్ళీ అత్తగారిల్లు అంత బాగా నచ్చినట్టుంది, పుట్టింటిని అప్పుడే వదిలిపెట్టేసింది, మీరే చూసుకోవాలమ్మా మీ కూతురు గురించి అన్నట్టు మాట్లాడారు. ఒక్కొక్కరితో ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు, నన్నేమో అరుస్తున్నారు. మా అమ్మ ఫోన్ చేస్తే ఏమో అసలు నా అంత వాళ్ళు లేనట్టు, నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు, నేనే ఇక ఇంటికి మహారాణి అన్నట్టుగా మాట్లాడతారు. అయ్యో మీ కూతురుతో ఒక పనన్నా చేపించామా, మీ కూతురు ఎంత మంచిది, మీ కూతురు అంటే మా ఇంట్లో అందరికీ బాగా ఇష్టమే, బాగా చూసుకుంటుంది, టైం టు టైం ఫుడ్ పెడుతుంది, అందరినీ కేరింగ్గా చూసుకుంటుంది అని చెప్పి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతారు. అప్పటి నుంచి కొంచెం నేను అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు మేము పడుకున్నాము, ఫుల్గా నిద్రపోయాము, ఎందుకో తెలీదు ఆ టైంకే కరెక్ట్గా నాకు మెలకు వచ్చింది. నేను నిద్రలో నుంచి చిన్నగా నా కళ్ళు ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు మా ఆయన మా ఇంటి ముందు కొంచెం గోడ ఉంటుంది, ఆ గోడ మీదకి ఎక్కి
కింద వైపు అటు పక్కకి కింద వైపు కాళ్ళు పడేలా పెట్టుకొని ఒక్కడే కూర్చున్నాడు. టైం అప్పుడు అర్ధరాత్రి 1:30 అవుతుంది. అటు పక్కకి తిరిగి ఒక్కడే కూర్చొని ఉన్నాడు. నేనేమో అది కలేమో అనుకున్నాను. ఇంకా లేచి కళ్ళు రుద్దుకొని చూస్తే నా పక్కన మా వారు లేరు, అక్కడ కూర్చొని ఉన్నారు. అది చూడగానే నాకు ఇంకా భయం వేసేసింది. ఇంకా వెంటనే వెళ్ళి మా వారి షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి కింద పడేసి, ఏం చేస్తున్నావు నువ్వు, నీకు కొంచెమన్నా సెన్స్ ఉందా, ఈ టైంలో ఎవరైనా ఇక్కడ ఎక్కి కూర్చుంటారా, అసలు నీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పు నాతో, నీకు ఫైనాన్షియల్గా కానీ లేదా మెంటల్లీ కానీ నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానా, ఎందుకు అట్లా ఇంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు నా నుండి, నన్ను ఇష్టం లేకుండా ఏమైనా పెళ్లి చేసుకున్నావా అని చెప్పి నేను అతన్ని ఆ రోజు కూర్చోబెట్టి అడిగాను. అతను నాకేం చెప్పలేదు. నువ్వంటే నాకు ఇష్టమే, మా పెద్దమ్మ వాళ్ళు చేసుకోమన్నారు నిన్ను, అంతే చేసుకున్నాను అన్నట్టు అతను ఎట్లా చెప్పినాడంటే నాకు ఆన్సరు, మా ఇంట్లో అందరికీ నువ్వు నచ్చావు, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నట్టు చెప్పాడు. అసలు తనకి ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఇదే క్వశ్చన్ చాలా సార్లు అడిగాను తనని. ఆ తర్వాత నేను మళ్ళీ, నీకు పెళ్లికి ముందు ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, లేకపోతే ఇట్లా వేరే అమ్మాయిని ఎవరినైనా లవ్ చేసావా, లేదా నీకేమైనా నెగిటివ్ వైబ్రేషన్ ఏమైనా నీ దగ్గర ఉందా, నీకేమైనా అనిపిస్తుందా అంటే, నేను అడిగే క్వశ్చన్స్ రాంగ్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఆ సిచ్యువేషన్లో, ఆ టెన్షన్లో, ఆ భయంలో నేను ఒక్కదాన్నే కదా ఆ ఇంట్లో ఉంది, నాకు తెలీదు దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకంటే నాది కూడా చిన్న ఏజే కదా, అందులోనూ ఈ నెగిటివ్ ఎనర్జీ మీద నాకప్పుడు అంత మెచ్యూరిటీ కూడా లేదు. నేను ఇలా అడుగుతుంటే అతనేమో కోపం తెచ్చుకొని నన్ను పక్కకి నెట్టేశాడు. నువ్వు ఫస్ట్ పక్కకి వెళ్ళు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకేస్తుంది, నాకు కోపం వస్తుంది, అసలు నీ మొహం చూడ్డానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు చేసే వంటలు తినాలన్నా నాకు అసహ్యంగా ఉంది, కానీ నాకు తప్పట్లేదు అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అతనన్న మాటలకు ఆ రోజైతే నేను బాగా ఏడ్చేశాను. మా అమ్మ వాళ్ళు చేసిన దానికి ఈరోజు నేను ఇంతలా అనుభవించాల్సి వస్తుంది. ఈవెన్ మా అమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఇవన్నీ జరుగుతున్నాయని ఏ రోజు కూడా నేను చెప్పుకోలేదు. ఓకేనమ్మా అంతా బాగానే ఉంది అన్నట్టే చెప్పుకునేదాన్ని. ఇంకా పోను ఎలా అయిపోయిందంటే, మా ఇంట్లో వండుకున్నా లేకపోయినా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అక్కడ పని చేసి రావాలి. ఈవెన్ మా హస్బెండ్ కూడా, నువ్వు ఇక్కడ చేసినా చేయకపోయినా నువ్వు అక్కడే చేయాలి, అక్కడే పెట్టాలి అన్న మెంటాలిటీలోనే ఉండేవాడు. కొన్ని రోజులు నేను చాలా బాధపడ్డాను. ఏంటి నేనేమన్నా పని మనిషినా, నాకు లోపల ఆ బాధ చాలా ఉండిపోయింది, ఎందుకు నన్ను వీళ్ళు పని మనిషిలా ట్రీట్ చేస్తున్నారు అని. ఈవినింగ్ 6కి అట్లా వెళ్తే నేను మా అత్త వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి నైట్ 11 అవుతుంది. నేను తిని పడుకునేసరికి 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్నే 6కి లెగవాలి, మా ఇంట్లో పని చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలి. ఇట్లాంటివి చేసి చేసి నాకు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసేది. దానికి తోడు ఈయన బిహేవియర్ ఎలా ఉండేదంటే ఇంకా టోటల్గా అవాయిడ్ చేసేసాడు. ఫిజికల్గా కానీ మెంటలీ కానీ చాలా అంటే చాలా టార్చర్. ఒక్కొక్కసారి నేను కూర్చొని తినేటప్పుడు కూడా అతను ఎలా మాట్లాడేవాడంటే, ఎందుకు నువ్వు నా ముందర కూర్చొని తింటున్నావు, కొంచెం అక్కడ కూర్చొని తినొచ్చు కదా, నువ్వు అసలు ఎందుకు నా దగ్గరే ఉండాలనుకుంటున్నావు, నువ్వంటేనే నాకు నచ్చదు, నువ్వంటేనే ఎందుకు నీ మొహం చూస్తుంటేనే నాకు నచ్చట్లేదు అన్నట్టు బిహేవ్ చేసేవాడు. అతను అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడల్లా నేను అతని ముందే కూర్చొని ఏడ్చేసేదాన్ని. చాలా ఎమోషనల్ అయిపోయి అతని ముందే ఏడ్చేదాన్ని, పక్కకు కూడా వెళ్ళేదాన్ని కాదు. ఆ తర్వాత పొద్దున్నే 7కి ఆ టైంలో నాకు కొంచెం హెడేక్గా ఉందని చెప్పి కూర్చున్నాను. వంట ఏం చేయలేదు ఇంట్లో. అయితే తను వచ్చి అడిగాడు, వంట ఏం చేస్తున్నావు, ఏం టిఫిన్ చేస్తున్నావు అని. అంటే నేనేం చేయలేదు, నాకు తలనొప్పి వస్తుంది, నైట్ అంతా పడుకోవడం లేదు కదా ఈ మధ్య, నాకు నిద్ర తక్కువ అయిపోయిందంటే, ఏం చేస్తున్నావు నువ్వు నీకు నిద్ర తక్కువ అవ్వడానికి అని చెప్పి నన్ను ఇంకా అనుమానించేవాడు. నువ్వెందుకు నైట్ అంతా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటావు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు అన్నట్టు నన్ను కొంచెం మాటలు అనేవాడు. ఆ రోజు ఇంకా నాకు కోపం వచ్చి అతని మీద గట్టిగా అరిచేశాను, అసలు నువ్వెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావని. దాంతో అతను నా పీక పట్టుకొని గోడకేసి గుద్ది, నువ్వు నేను చెప్పినట్టు విను, లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు. దానికి నేను అసలు నేనేం చేశాను అని చెప్పి నన్ను ఇంత బాధ పెడుతున్నావు, నేనేమైనా తప్పు చేశానా, నా సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందా అంటే, నాకు నువ్వు అవన్నీ చెప్పద్దు, అలాంటివన్నీ నాకు నచ్చవు అని కొంచెం గట్టిగానే అరిచి
ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక నేను ఏడ్చుకుంటూ గట్టిగా ఏడ్చేసుకుంటూ ఇంట్లో ఉన్నాను. ఈ లోపే మా అమ్మ నాకు ఫోన్ చేసింది. నేను ఇంకా చెప్పేశాను మా అమ్మకు, ఇట్లుంది పరిస్థితి, నాకైతే చాలా భయమేస్తుంది, ఇట్లా రాత్రైతే చాలు ఇలా చేస్తున్నాడు అని చెప్పాను. మా అమ్మతో ఫోన్లో మాట్లాడేటప్పుడు అతను వచ్చాడనమాట. సడన్గా వచ్చి నా ఫోన్ లాక్కొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, నువ్వు మీ అమ్మకి ఇవన్నీ చెప్పినావంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పేసి నా ముందరే నా చీర తీసుకొని ఉరేసుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది పార్ట్ 2లో చూద్దాము. రోజుకో రకంగా బిహేవ్ చేసి ఇలాంటి వాళ్ళతో ఉండాలంటే చాలా కష్టం కదా. నిజంగా తను దయ్యం పట్టడం వల్లే అలా చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా? తన బాధని తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతుంది, ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోతుంది. అమ్మాయి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసింది. ఇప్పటి వరకు విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఆ తర్వాత తన లైఫ్ లో ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.